వెల్కమ్ టు ఎంఆర్సీ డైరీస్. ఇవాళ ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేద్దాం. చాలా రోజుల నుంచి వంట నేను చేస్తాను అని గొడవ పెడుతుంటే ఈరోజు మా అమ్మాయితో చేయించానండి ఈ మష్రూమ్ కర్రీ. ఈ 250 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాటర్తో. దానిపైన ఏమైనా లేయర్స్ వస్తున్నా కానీ అలాంటివి తీసుకోవాలి. జనరల్గా అయితే ఎటువంటి మచ్చ మరక లేని మష్రూమ్ తీసుకుంటే బాగుంటుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళని తెరలబెట్టాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఆ బాయిల్డ్ వాటర్లోకి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు అందులో ఉండనివ్వాలండి. ఇంకేమైనా డర్ట్ ఏమైనా ఉన్నా అంతా క్లీన్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఈ స్టెయినర్ యూజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు ఈ రెండు వేసి మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. దింపే ముందు ఒక 10 జీడిపప్పు వేసి కొంచెం వేపుకొని పక్కన తీసేసుకోవాలండి. ఈ 3 మిక్సీ జార్లో వేసి చల్లబడే వరకు ఉంచుకోవాలి. ఈ లోపల చల్లబడ్డ మష్రూమ్స్ని మీకు ఇష్టమైన సైజులోకి చాప్ చేసుకోండి. దినుసులన్నీ వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా తయారు చేయాలి. ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలాగా రేకుల్లాగా విడదీసి వీటిని మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడే వరకు వేయించండి. వేగిన ఆనియన్స్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అదే ఆయిల్లోకి కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా వేసి ఇవి బాగా కలర్ మారి ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. వేగిన మష్రూమ్స్ ముక్కలను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2-3 స్పూన్స్ ఆయిల్ మళ్ళీ వడ్డించుకోండి. షాజీరా ఒక 1/2 టీ స్పూను, దాల్చిన చెక్క 1 ఇంచు, 2-3 లవంగాలు, 3 ఇలాచి, 1 జాపత్రి, 1 బే లీఫ్ వేసి మంచిగా ఫ్రై అయ్యేదాకా వేయించి అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. మొత్తం కలిసేలాగా కలపాలి. కూర వేగుతున్నప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇవంతా కూర మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంతసేపు మగ్గబెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఆయిల్ బయటికి రాగానే
మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఈ కూర మిక్చర్లో వేసి బాగా కలపాలి. మిక్సీ జార్లో మిగిలి ఉన్నది కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా అది కూడా ఇందులోనే పోసేయాలి. కూర ఈ గ్రైండెడ్ పేస్ట్ రెండు బాగా కలిసేదాకా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకొని ఉన్న ఆనియన్స్, మష్రూమ్స్ రెండు కూడా ఇందులోనే వేసి క్రీమ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అన్నీ బాగా కలిసేదాకా కూర మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకొని మొత్తం మంచి కన్సిస్టెన్సీ వచ్చిన దాకా ఉంచుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ కసూరి మేతిని మంచిగా 2 చేతులతో నలుపుతూ వేస్తే బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కూర చిక్కపడేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని ఎంచుకోవాలి. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.